ఆ దైవం ఎక్కడ ఉంటాడు అంటే చాలా స్పష్టంగా యేసువారు చెప్పారు. మత్తయి సువార్త 23:9 మీరు భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి దైవము పైన ఉండేవాడు కానీ క్రింద వారు కాదు అని చాలా స్పష్టంగా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే గ్రంథాల వెలుగులో చెప్పాలంటే దైవ జ్ఞానం సమస్తము ఆవరించి ఉంది. జ్ఞానపరంగా ఇక్కడ ఏం జరుగుతుందో సమస్త విషయాలు కూడా దైవానికి తెలుసు. అస్తిత్వ పరంగా ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఆకాశాలపై ఉన్నాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక బానిస స్త్రీని అడిగారు, ఆయన అల్లా ఎక్కడ ఉన్నాడు? ఫాషరత్ ఇలా సమాయి, ఆ అల్లా ఆకాశంపై ఉన్నాడు. ఫాతిహా ఫఇన్నహా ముమినా, నీవు విశ్వాసివి. అంటే దైవం ఎక్కడున్నాడని ప్రవక్త వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆ స్త్రీ సమాధానంగా దైవం పైన ఉన్నాడని చెప్పగానే ప్రవక్త వారు నీవు విశ్వాసివి అని చెప్పారు. అంటే దైవ నిజ స్థానాన్ని గుర్తించినందుకు విశ్వాసి అనే బిరుదును పొందింది ఆ మహిళ. కాబట్టి దైవం ఈ సృష్టిలో లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు అని ఖురాన్లో మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో అనేక ఆధారాలు ఉన్నాయి. ఖురాన్లో సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 54, ఖురాన్లో సూరే యూనూస్ సూర నంబర్ 10 ఆయత నంబర్ 3, ఖురాన్లో సూరే అర్రా సూర నంబర్ 13 ఆయత నంబర్ 2, ఖురాన్లోని సూరే త్వాహా సూర నంబర్ 20 ఆయత నంబర్ 5, అదేవిధంగా ఖురాన్లోని సూరే ఫుర్ఖాన్ ఆయత నంబర్ 59, ఖురాన్లోని సూరే సజ్దా సూర నంబర్ 32 ఆయత నంబర్ 4, ఖురాన్లో సూరే అల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత నంబర్ 4లో దైవం తెలియజేస్తున్నాడు అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, దైవం ఆకాశాలపై అర్ష్ అనే సింహాసనంపై ఉన్నాడు. సృష్టికర్త సృష్టిలో భాగమై లేడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. జ్ఞానపరంగా సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము ఆయన జ్ఞానం ఉంది. కానీ అస్తిత్వపరంగా ఆకాశాలపై అర్ష్ అనే సింహాసనంపై దైవం ఉన్నాడని చాలా స్పష్టంగా ఖురాన్ మరియు ఇతర గ్రంథాల్లో కూడా ఇలాంటి విషయాలు మనకు తెలుస్తాయి.